ఫోన్ ట్యాపింగ్ కేసులో 2 గంటలుగా మాజీ సీఎం కేసీఆర్ను సిట్ విచారిస్తోంది. హైదరాబాద్లోని నందినగర్లో సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. 15 మంది అధికారుల బృందం ఈ ఎంక్వైరీలో పాల్గొన్నారు. 2 ఐపీఎస్లు, 1 నాన్ క్యాడర్ ఎస్పీ, 3 ఏసీపీలు సిట్ టీంలో ఉన్నారు. కేసీఆర్ పక్కా ప్లాన్తో విచారణకు సిద్ధమయ్యారు. అధికారుల ప్రశ్నలకు సమాధానంగా ఇచ్చేందుకు కొన్ని కీలక డాక్యుమెంట్లను కూడా వెంట తెచ్చినట్లు సమాచారం. కేసీఆర్ను అడిగే ప్రతి ప్రశ్నను ఇచ్చే సమాధానాన్ని వీడియో రికార్డు చేస్తోంది సిట్ బృందం. రైట్, 3 గంటలకు స్టార్ట్ అయింది మాజీ సీఎం కేసీఆర్ విచారణ. సిట్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. నందినగర్లోని కేసీఆర్ నివాసంలో దాదాపుగా 3 గంటలు కావస్తోంది. మరి విచారణ ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? సిట్ విచారణకు కేసీఆర్ ఎటువంటి సహకారం అందిస్తున్నారు అనే దానిపైన మరింత సమాచారాన్ని అక్కడి నుంచి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, ఇప్పటికే 3 గంటలు కావస్తోంది. సో గతంలో కేసీఆర్ను, హరీష్ రావును, సంతోష్ను దాదాపుగా 7 గంటల పాటు విచారణ చేశారు. సో కేసీఆర్ కూడా అంతే స్థాయిలో విచారణ జరపబోతున్నారా? అన్ని గంటల పాటు విచారణ జరిగే అవకాశం ఉంది అని తెలుస్తోందా? అలాగే లోపల ఇన్సైడ్లో కేసీఆర్ సహకారం ఎట్లా ఉంది సిట్ అధికారులకు? అంటే విచారణ 6:30 వరకు ఉండొచ్చు అని చెప్పి కొంతమంది పోలీసుల నుంచి అయితే సమాచారం వస్తుంది. ఇప్పటికీ 2 గంటల 40 నిమిషాలకు పైగా విచారణ అయితే కొనసాగుతుంది. విజయ్ కుమార్ ఐపీఎస్తో పాటు అలాగే నారాయణ రెడ్డి మరొక ఐపీఎస్, రవీందర్ రెడ్డి నాన్ క్యాడర్ ఎస్పీ ఉన్నారు, శ్రీధర్ ఏసీపీ ఉన్నారు, కేఎస్ రావు ఏసీపీ, అలాగే వెంకటగిరి ఏసీపీతో పాటు ఒక సిఐ, 6 ఎస్ఐలు, మొత్తం మరో 2 తోడు సిబ్బందిని తీసుకొచ్చుకొని మొత్తం 15 మంది అయితే లోపల విచారణ కొనసాగిస్తున్నారు. సో విచారణకు సంబంధించి పర్టికులర్గా కేసీఆర్ని ఇది అడుగుతున్నారు అనేది మాత్రం పర్టికులర్ బయటకైతే సమాచారం రావడం అనేది కొంచెం ఇబ్బందికర పరిస్థితి అని చెప్పచ్చు. ఎందుకంటే అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ట్యాపింగ్ అనేది ఆయన కనుసన్నలో నడిచిందనేది ప్రధాన ఆరోపణ. అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ప్రభాకర్ రావుని నియమించడం కావచ్చు, అలాగే మిగతా ఎస్ఐబికి ఇజ్రాయెల్ నుంచి బయట నుంచి పరికరాలు తీసుకురావచ్చు కావచ్చు, మిగతా వ్యవహారాలన్నీ కావచ్చు, అవన్నీ కేసీఆర్ కనుసన్నలోనే నడిచినాయి అనేది ప్రధాన ఆరోపణ. ఇప్పటికే ఒక డీసీపీ అంటే అప్పుడున్న రాధాకిషన్ రావు ఒక స్టేట్మెంట్ని ఇవ్వడం, ఆ స్టేట్మెంట్ కూడా పూర్తిగా అంటే అప్పుడు చెప్పిన పెద్ద ఆయన చెప్పడం, అప్పటి బీఆర్ఎస్ చీఫ్ చెప్పడం వల్లనే తాము ట్యాపింగ్ చేసినట్టుగా అతను ఒక స్టేట్మెంట్లో పేర్కొనడం, మిగతా ప్రణీత్ రావు కానీ భుజంగరావు కానీ వాళ్ళందరి స్టేట్మెంట్లు కూడా డైరెక్ట్గానే అంటే అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ పైన కూడా వేలెత్తి చెప్పడం, ఇవన్నీ కూడా ప్రధానంగా విజయ్ కుమార్ ప్రస్తుతం హైదరాబాదు స్పెషల్ బ్రాంచ్ జాయింట్ సిపిగా ఉన్నాడు కాబట్టి కరాఖండిగానే కేసీఆర్ని ప్రశ్నలు అడిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే స్టేట్ ఆఫీసర్గా ఉన్న విజయ్ కుమార్ ఎప్పుడు కూడా తను వెనకంజే వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే తను అంటే బ్యాక్ స్టెప్ వేసి కేసీఆర్ను ఏదో అడిగితే ఏదో జరుగుతుందన్న దాంట్లో అయితే ఉండడనేది కూడా ఖచ్చితమైన సమాచారం. ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్ని కానీ హరీష్ని కానీ సంతోష్రావును విచారించిన సమయంలో కొంత ఇన్పుట్స్ కూడా సేకరించినట్టు సమయం. ఇప్పటికే 600కు పైగా స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన క్రమంలో వాటన్నిటిని క్రోడీకరిస్తూ చాలా విషయాల్ని కేసీఆర్ నుంచి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే గతంలో జరిగిన ఒక ఫామ్ హౌస్ కేసును కూడా ఉదాహరణ తీసుకోవచ్చు. అప్పుడు హర్షవర్ధన్ రెడ్డి కానీ, రేగా కాంతారావు కానీ, గోవల బాలరాజు కానీ, అప్పుడు నందకుమార్ ఇష్యూలో ఒక ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు జరిగిందని చెప్పి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ట్రాప్ చేసి అక్కడ జయసింహ అనే స్వామీజీతో పాటు ఈ 4 ఎమ్మెల్యేలు కూడా ట్రాప్ చేస్తూ వాళ్ళందరూ కూడా బీజేపీ గవర్నమెంట్ వాళ్ళని ట్రాప్ చేస్తూ వాళ్ళంతా ఒక కుట్రకు పాల్పడుతున్నారని చెప్పి ఆవిడ పెద్ద ఇష్యూనే తీసుకొచ్చారు. కానీ అది కూడా ఫోన్ ట్యాపింగ్కు లింకు అయి ఉందని చెప్పి ఆ వ్యవహారాన్ని కూడా ప్రస్తుతం కేసీఆర్ని ప్రశ్నలు అడగనున్నారు. ఎందుకంటే అప్పుడు బిగ్ ఇష్యూగా నడిచింది ఆ వ్యవహారం మొత్తం కూడా. అప్పటి సైబరాబాద్ కమిషనర్గా ఉన్న స్టీఫెన్ రవీంద్ర స్పాట్కి వెళ్ళడం, ఆ ఎమ్మెల్యేలని మిగతా వాళ్ళందరూ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, అప్పుడు నందకుమార్ని స్వామీజీని అరెస్ట్ చేయడం, వాళ్ళని జైలుకి పంపించడం, అంటే మొత్తం బ్యాక్ ఎండ్లో బీజేపీ ప్రభుత్వం ఉండి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం నడుపుతుంది, ఎమ్మెల్యేలకు ఇంత అని చెప్పి వాళ్ళు డైరెక్ట్గానే అప్పుడు ఎమ్మెల్యేలు స్టేట్మెంట్ ఇవ్వడం. సో తదుపరి పరిణామాల నేపథ్యంలో అదే గోవల బాలరాజు ప్రస్తుతం తను బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వెళ్ళిన పరిస్థితి. సో మొత్తం ఎంటైర్గా ఫోన్ ట్యాపింగ్ లింకుకి ఇవన్నీ ఉన్నాయి. ఇక 2023 సాధారణ ఎన్నికలకు సంబంధించి పూర్తిగా అంటే బిఫోర్ 1 ఇయర్ మొత్తం కంప్లీట్గా రాజకీయ నేతలపైన దృష్టి సారించి అప్పటి పిసిసి చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు, మిగతా నేతలందరూ ఎక్కడ తిరుగుతున్నారు, వాళ్ళ నడవడికి ఏంటి, వాళ్ళు ఏ ఎలక్షన్ను క్యాంపెయిన్లో పాల్గొంటున్నారు, వాళ్ళు ఏమైనా డబ్బులు పంపిణీ చేస్తున్నారా, లేదంటే వాళ్ళకి ఏమైనా వ్యాపారులు డబ్బుల సహకారం అందిస్తున్నారా,
సో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడికి తిరగకుండా ప్రతి అడుగును గమనిస్తూ వాళ్ళని ఎక్కడికక్కడికి ఆపిన పరిస్థితి. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్కు లింక్ అయి ఉన్నాయి. అంటే ఒక మునుగోడు ఉప ఎన్నిక దానికంటే ముందు జరిగింది, దుబ్బాకు ఉప ఎన్నిక జరిగింది. అవన్నీ కూడా ఇవన్నీ ఆరోపణల కిందకు వచ్చాయి. అవన్నీ కూడా ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ ద్వారా పూర్తిగా కట్టడి చేసి ఓడగొట్టడానికి ప్రయత్నించారని చెప్పి నగేష్, అయితే ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ లో సిట్ అధికారులు కొన్ని వందల మందిని విచారించారు. నిందితులు ఉన్న వాళ్ళని కొంతమందిని విచారించారు, విట్నెస్గా అంటే సాక్షులుగా కొంతమందిని విచారిస్తున్నారు. అయితే చాలా వరకు మధ్యలో మిక్స్డ్గా పిలిచారు, ర్యాండమ్గా పిలిచారు. కానీ ఇప్పుడు వరుసగా మనం చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని, హరీష్ రావుని, కేటీఆర్ని, తర్వాత మొన్న సంతోష్ రావుని అండ్ ఇవాళ కేసీఆర్ని పిలిచారు. అంటే వరుసగా వీళ్ళంతా ఒక కుటుంబ సభ్యులు. అఫ్కోర్స్ బీఆర్ఎస్ అగ్రనాయకత్వం అయినప్పటికీ కూడా అంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్, ఒక కుటుంబ సభ్యులు. అంటే ఇక ఫైనల్గా ఇంకా కేసీఆర్ విచారణ జరిగితే పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది ఫైనల్ కొలిక్కి వచ్చినట్టేనా, ఇంకా ఎవరినైనా కూడా విచారించే అవకాశాలు ఉన్నాయా? కేసీఆర్ తర్వాత కేసీఆర్ కూతురు ఇప్పుడు జాగృతి అధినేత కవితను నెక్స్ట్ విచారించే అవకాశం కనిపిస్తుంది. కవిత డైరెక్ట్గా ఆరోపిస్తుంది, సొంత బావ ఫోన్ను ట్యాప్ చేస్తారా మీరని చెప్పి డైరెక్ట్గా ఆరోపించిన నేపథ్యంలో కవితను తన తండ్రి తర్వాత నెక్స్ట్ 2-3 రోజుల్లో కవిత విచారణ ఉండే అవకాశం కనిపిస్తుంది. మళ్ళీ అవసరమైతే కవిత భర్తను అనిల్ను కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పిలిపించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవం. అందులో ఎవరైతే ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారో వాళ్ళందరూ శిక్షార్హులు అని చెప్పి నిన్నగాక మొన్న కవిత ఆరోపించింది. ఖచ్చితంగా కవిత స్టేట్మెంట్ అనేది కూడా ఈ వ్యవహారంలో చాలా ఇంపార్టెన్స్ కానుంది. ఎందుకంటే ఆమె ఇచ్చే స్టేట్మెంటు ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగింది అంటే అప్పుడు ప్రగతి భవన్లో వీళ్ళందరితో పాటు కవిత కూడా తిరుగుతూ ఉండేది. కవిత ఇవన్నీ కూడా అక్కడ ప్రతిదీ పరిశీలిస్తుండేది. ఎందుకంటే సంతోష్ రావుని దగ్గర నుండి చూసింది, హరీష్ రావుని చూసింది, కేటీఆర్ని చూసింది. సో అప్పుడు కుటుంబ సభ్యులైనా అప్పుడు పదవి ఉన్నా కూడా సరే వాళ్ళ కుటుంబ సభ్యుల విభేదాలా లేకుంటే ఇంకేదైనా కారణాలు ఉండొచ్చా, తనను అయితే బయటికి పంపించారు, తనను కావాలనే మెడల్ పెట్టి బయటికి గెంటారని చెప్పి ఇప్పటికీ కవిత ఆరోపిస్తుంది. డైరెక్ట్గానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది ఆమె పూర్తిగా సంతోష్ పైన అప్పుడు కేటీఆర్ పైన డైరెక్ట్గా ఆరోపిస్తుంది. సో కవిత స్టేట్మెంట్ అనేది కూడా ఈ కేసులో చాలా ఇంపార్టెంట్గా ఉంది. అంటే నెక్స్ట్ లెవెల్లో దర్యాప్తు క్రమంలో భాగంగా కవితను కానీ వాళ్ళ భర్త అనిల్ని కానీ విచారించిన క్రమంలో ఇంకా కొత్త వ్యక్తులు ఏమన్నా ఈ వ్యవహారంలో చాలా బలమైన సాక్ష్యాలు సేకరించిందంటే ఖచ్చితంగా వాళ్ళను కూడా పిలిపించే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ కేసీఆర్ విచారణ తర్వాత మరి నెక్స్ట్ ఛార్జ్ షీట్కి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలామంది స్టేట్మెంట్లు సేకరించిన సిట్ మొదట విడతగా 68 పేజీల ఛార్జ్ షీట్ని దాఖలు చేసింది. అందులో గతంలో అరెస్ట్ అయిన పోలీస్ అధికారులు కానీ చాలామంది రాజకీయ నేతలు, బిజినెస్ మెన్లు, జర్నలిస్టులు కూడా విట్నెస్లు సేకరించి ఆ ఛార్జ్ షీట్లో పొందుపరిచింది. ఇప్పుడు జరిగిన ఇన్వెస్టిగేషన్ క్రమాన్ని అంటే గత 2 నెలలుగా జరుగుతున్న 2-3 నెలలుగా జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ క్రమాన్ని కావచ్చు, సిట్ చీఫ్గా సజ్జనారు అతన్ని నియమించిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న వ్యవహారంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం నెక్స్ట్ ఛార్జ్ షీటు దాఖలు చేసిన తర్వాత ఆ తదుపరి కవితను కూడా విచారించి ఆ నెక్స్ట్ లెవెల్లో 3వ ఛార్జ్ షీట్ కూడా వేసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇవాళ జరిగే కేసీఆర్ విచారణ అయితే ఏదైతే ఉందో అది క్రూషియల్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక రాష్ట్ర చరిత్రలో మాజీ ముఖ్యమంత్రిని విచారించడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ముఖ్యమంత్రి కనుసన్నలో జరిగింది, ముఖ్యమంత్రి బాధ్యుడని చెప్పి ప్రతి ఒక్కరు ఆరోపిస్తున్న నేపథ్యంలో, ఎందుకంటే అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ప్రభాకర్ రావు నియమించడం కావచ్చు, అలాగే ఎస్ఐబిని అడ్డాగా చేసుకొని టెక్నాలజీని ఉపయోగిస్తూ ప్రణీత్ రావు కానీ మిగతా పోలీస్ అధికారులు కూడా డైరెక్ట్గానే ముఖ్యమంత్రికి టచ్లో ఉంటూ ఫోన్ ట్యాపింగ్ పాల్పడడం అనేది ఖచ్చితంగా కేసీఆర్ బాధ్యుడు అనేది కూడా వాళ్ళందరూ ఆరోపిస్తున్నారు. ఎందుకంటే రాధాకిషన్ రావు లాంటి టాస్క్ ఫోర్స్ అప్పటి చీఫ్గా ఉన్న వ్యక్తి డైరెక్ట్గానే పెద్దయినా చేయడం వల్లనే చేపించడం అని చెప్పడం అనేది కూడా ఇంకా ఇంపార్టెంట్. సో మొత్తం ఓవరాల్ వ్యవహారంలో ఇప్పుడు కేసీఆర్ను విజయ్ కుమార్ డైరెక్ట్గా, ఎందుకంటే విజయ్ కుమార్ మొదటి నుంచి కూడా గత 2 ఏళ్ల కాలంగా ఈ కేసు నమోదైనప్పటి నుంచి కూడా పంజగుట్టలు నమోదైనప్పటి నుంచి కూడా విజయ్ కుమార్ పూర్తిగా తను పర్యవేక్షిస్తున్నాడు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును కూడా అమెరికా నుంచి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు. ఖచ్చితంగా విజయ్ కుమార్ చాలా అంటే క్రూషియల్గానే కేసీఆర్ని విచారించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికీ 3 గంటలుగా విచారణ కొనసాగుతుంది కాబట్టి మరికొద్దిసేపట్లో విచారణ ముగియనున్నట్టు కూడా కొంతమంది పోలీసు అధికారుల నుంచి అయితే సమాచారం వస్తుంది. మరి కేసీఆర్ విచారణ క్రమంలో ఇప్పుడు నందినగర్ కానీ, బంజారా హిల్స్ కానీ, తెలంగాణ భవన్ కానీ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఇప్పటికీ ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సో కేసీఆర్ విచారణ సందర్భంగా భారీగా వందలాది మంది పోలీసులను అయితే ఇవాళ ఉదయం నుంచే మోహరించిన పరిస్థితి. సో ఇంకో గంటకో ఒకవేళ విచారణ ముగిస్తే కనుక ఈ ప్రాంతాన్నంతా కూడా పోలీసులు ఎక్కడికక్కడ కార్యకర్తలందరినీ బయటికి పంపించి మళ్ళీ యథావిధిగా ఈ ప్రాంతాన్ని కూడా ఉంచే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నగేష్.
మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. 15 మంది అధికారుల బృందం విచారిస్తుంది. దీంట్లో 2 ఐపీఎస్ ఉన్నారు, ఒక నాన్ క్యాడర్ ఎస్పీ ఉన్నారు, 3 ఏసీపీలు ఉన్నారు, ఒక సీఐ ఉన్నారు, 6 ఎస్ఐలు ఉన్నారు. 3 గంటలకు స్టార్ట్ అయింది విచారణ. ఇప్పుడు దాదాపుగా 3 గంటలు కావస్తుంది. ఇంకా కొద్దిసేపట్లో అంటే గంట 2 గంటలలో ముగియొచ్చు అని చెప్తున్నారు. బట్ గంట 2 గంటల్లో పడుతుందా, ఇంకా ఎక్కువ సమయం పడుతుందా అనేది మనం చూడాలి. సో ఇప్పటికే వరుసగా బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని సిట్ అధికారులు విచారిస్తున్నారు. సో ఇటీవల వరుసగా మాజీ మంత్రులు కేటీఆర్ను, హరీష్ రావును, తర్వాత మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ను విచారించారు. ప్రస్తుతం అయితే మాజీ సీఎం కేసీఆర్ విచారణ కొనసాగుతూ ఉంది నందినగర్